హలో ఫ్రెండ్స్, 32 సైజు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయబోతున్నాను. ఇప్పుడు నిన్న 30 సైజ్ అయిపోయింది కదా, బోట్ నెక్ సాదా నెక్. ఈరోజు 32 సైజు హైట్ 13.5 రెడీ అయిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 14.5 పెట్టుకోవాలి. ఇక్కడ నేను పేపర్ కటింగ్ చేసుకున్నా 14.5 దగ్గర. మీ ఇష్టం, వాళ్ళ సైజుని బట్టి పెట్టుకోవాలి. 13.5 కంటే పైకి అయితే ఉండొద్దు, బ్లౌజు కిందికే పెట్టుకోవాలి, బాగుంటుంది. 13.5 అట్లా పెట్టుకోవాలి. నేను 14.5 పెడుతున్నా, 1 ఇంచ్ ఖర్చులా కలుపుకొని. తర్వాత షోల్డరు 5.5 పెడుతున్నా. 5 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 32కు 5.5 పెడుతున్నా. హార్మోల్ కూడా 5.5 పెడుతున్నా. ఇక్కడ కరెక్ట్ 5.5 ఉందా చూసుకోవాలి. ఫస్టే బాడీ మెజర్మెంట్ తీసుకోవాలి మీరు, వాళ్ళది తీసుకొని దాన్ని రాసి పెట్టుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. కొందరికి బ్రాడ్ నెక్ ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉండదు. అటువంటి వాళ్ళకు 5.5 పెట్టచ్చు, లేకపోతే 5 కూడా పెట్టచ్చు, కరెక్ట్ వస్తుంది. ఇట్లయితే లైన్ గీసుకోవాలి ఎల్ షేప్లా. ఒకటింబావు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకటింబావు దగ్గర మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ 32లో 4వ భాగం ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి. టేప్ తోటి తెలియకపోతే టేప్ తోటి కొలుసుకోవాలి. 32 దగ్గర పెట్టుకొని ఇట్లా 4 భాగాలుగా కొలిస్తే 8 వస్తుంది. 8 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 అయినా సరే, 2 ఇంచెస్ అయినా సరే ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 2 ఇంచెస్ కంటే ఎక్కువ ఖర్చులకు పెట్టుకోవద్దు, బ్లౌజ్ మంచిగా ఉండదు. 1.5 2 ఇంచెస్ సరిపోతుంది. తర్వాత ఇక్కడైతే 28 వెస్ట్. 28లో 4వ భాగం ఎంత వస్తుందో అంతా ఇక్కడ పెట్టుకోవాలి. ఇట్లా చూసుకోవాలి, ఒకసారి చూపిస్తాను మీకు, లేకపోతే డివైడెడ్ చేసుకోవచ్చు మొబైల్లో. 4 ఇక్కడ 28 వచ్చింది కదా, 28 నుంచి ఇట్లా అనుకొని 14 వచ్చింది. 14లో సగం ఎంతనో 7 వస్తుంది. 7 వచ్చింది కదా, 7 ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ 1.5 ఖర్చుల కోసం పెట్టుకోవాలి. అంతే, మార్క్ చేసుకున్నాం. తర్వాత ఇది మీకు ఇట్లా అర్థం కాకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచి 2.5 దగ్గర నుంచి 3 ఇక్కడ 3 అన్న 2.5 అన్న పెట్టుకొని ఇట్లా ఇట్లా ఇక్కడ కూడా 2.5 దగ్గర ఇట్లా ఇట్లా అనుకొని ఈ లైన్కు ఈ లైన్కు కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా ఇట్లా అంతే, అయిపోయింది కదా. ఇక్కడ నెక్కును బట్టి ఇది గీసుకోవాలి. 2.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది నెక్ ఎంత పెద్దగా అవుతుంటే అంత, కిందికి అవుతుంటే అంత ఇది తక్కువ అవుతుంది. ఇక్కడ నేను 9 ఇంచెస్ పెడుతున్నా. 9 ఇంచెస్కు 2.5 సరిపోతుంది. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర చేసుకొని దీన్ని కలుపుకోవాలి.
ఇట్లా ఇక్కడ మన ఇష్టం, ఏదైనా గీసుకోవచ్చు. నేను ఒక స్కేల్ తెప్పిస్తున్నా ఆన్లైన్లో, ఈజీగా అయిపోతుంది. దాంతో గీసుకుంటే తొందరగా, అది వచ్చినాక చూపిస్తాం మీకు. తొందరగా అయిపోతుంది ఇక్కడైనా కర్వ్ స్కేల్ తోటి. ఇప్పుడు రాసుకోవాలి. షోల్డర్ 5.5 పెట్టుకున్నాం కదా, ఇది 2.5, ఇది 3 ఇంచెస్ షోల్డర్, ఇది 5.5. ఇక్కడ 14 బాగా పెట్టుకున్నాం. ఇక్కడ 8 ఇంచెస్, 1.5 ఇంచ్ ఖర్చుల కోసం. ఇది కూడా సేమ్ అంతే రాసుకోవాలి. తర్వాత ఇక్కడ 4 దగ్గరక బ్యాక్ డాట్స్ కోసం 4 దగ్గర లైన్ గీసుకొని, ఇక్కడ కూడా 4 దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇక్కడ పావు ఇంచ్ మందం తీసుకోవాలి. అంతే, 4 అంతే ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ అయిపోయింది. కట్ చేస్తా. కట్ చేసిన కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తా. ఆల్రెడీ పేపర్ కట్ చేసి పెట్టిన, దీంట్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, చెప్తా. ఇక్కడ ఉక్కు కోసం 1/2 ఇంచు, కింద కూడా 1/2 ఇంచు, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. అందుకోసమని 1 ఇంచ్ ఉన్నా పర్లేదు, చూపిస్తా ఇంకా ముందు చాలా రకాలుగా కటింగ్స్ ఉంటాయి. ఇవైతే చిన్న సైజుయే కాబట్టి సరిపోతుంది 1/2 ఇంచు. చూడండి, యాజ్ టీజ్గా అయితే లైన్ గీసుకోవాలి. చాలా రకాలుగా ఉంటాయి కటింగ్స్. ఇక్కడ లైన్ ఉంది కదా, ఇటు మొత్తం గీసి పెట్టిన, టైం వేస్ట్ కావద్దని. గీసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చేసి చూపిస్తా. 5.5 దగ్గర మార్క్ చేసుకొని కరువు తీయడం కోసం లైన్ గీసుకోవాలి. ఓకే, పావుదొక్క ఒకటి దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇట్లయితే లైన్ గీసుకోవాలి. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు ఈ 1/2 ఇంచుని వదిలేసి 2.5 దగ్గర ఒక లైన్, ఇది ఫ్రంట్ గల్లా. నేనైతే గల్లా 6 ఇంచెస్ పెడుతున్నా, 6.5 పెట్టుకోవచ్చు, ఎంత ఇష్టం. త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని లైన్ తీసుకోవాలి. ఇక్కడ మీ ఇష్టం, ఏదైనా డ్రా చేసుకోవచ్చు. స్టార్ ఏదైనా, స్టార్టింగ్లో అయితే రౌండే కుడితే బాగుంటుంది, రౌండ్ నెక్. ఇది అయిపోయింది కదా. పైనుంచి 10
10.5 మధ్యలో పెట్టుకోవాలి. నేనైతే 10.15 పెడుతున్నా. ఇక్కడ 3 ఇంచెస్, సారీ 3.5 ఇంచెస్ వచ్చింది. 3.5. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్. ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పప్పు మంచిగా వస్తుంది. ఎక్కువ ఉంటేనే 1.5 అంటే 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ లైన్. తర్వాత ఇది కలపాలి దీనికి. ఇట్లా తర్వాత ఇక్కడ ఒక లైన్, ఒక 1/2 ఇంచు ఇక్కడ ఒక లైన్. ఇది కట్ అయిపోతుంది. మధ్యలోది 1/2 ఇంచ్ మందం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ రింకిల్స్ రాకుంటుంటాయి. అంతే ఫ్రెండ్స్. తర్వాత సేమ్ మార్క్ చేసుకోవాలి. ఇది కుట్టే దగ్గర 8 ఇంచెస్ వచ్చింది కదా, 1.5 ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఖర్చుల కోసం. తర్వాత ఈ 1/2 ఇంచ్ కట్ చేస్తాం. మళ్ళీ దీని కుట్ల కోసం 1/2 ఇంచ్ కావాలి. 1 ఇంచు కలిపి ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 ఇంచు పెట్టుకున్నాం కదా. ఇక్కడ 2 ఇంచెస్ కట్ చేసుకుంటాం కదా, ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ ఇట్లా కలుపుకొని దీనికి కలుపుకోవాలి. అంతే. ఇట్లా తర్వాత 1/2 ఇంచ్ మందం మనం పైకి ఇట్లా ఇటు సైడ్ కూడా ఇట్లా. ఇంతే ఫ్రెండ్స్. ఇది కట్ చేసుకుందాం. ఇప్పుడు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, చెప్తా. థర్టీ 32 సైజ్ కదా. ఇంకా బోట్ నెక్ కూడా 32 సైజ్ బోట్ నెక్ ఎట్లా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తా. తర్వాత 34 సైజు చూపిస్తా. కొంచెం చేంజెస్ ఉంటాయి. ఆ చేంజెస్ కూడా ఏమేమి ఉంటాయో చూస్తేనే అర్థమవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. ఇది కూడా ఫ్రంట్ వల్ల కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ నేనైతే స్లీవ్స్ కట్ చేసి చూపియా. ఇప్పుడు స్కేలు తెప్పిస్తున్నా ఆన్లైన్లో. అది వచ్చిన తర్వాత నేను అన్ని సైజుల వాళ్ళవి ఫార్ములా తోటి సహా నేను కట్ చేసి చూపిస్తా. ఇట్లా కట్ చేస్తే మీకు అంత అర్థం కాకపోవచ్చు. ఫార్ములా తోటి నేను కట్ చేసి చూపిస్తా. ఆ స్కేల్ వచ్చిన తర్వాత చూసారు కదా, ఇట్లా వస్తుంది. ఇది కట్ చేసుకుని అన్ని సైజుల వల్ల మన ఛానల్లో అయితే నేను కట్ చేసి చూపిస్తా. 28 సైజు నుంచి 44 సైజు వరకు అన్ని స్లీవ్స్ కటింగ్ చూపిస్తా. ఇప్పుడైతే బ్యాక్ నెక్ తర్వాత కట్ చేసుకోవచ్చు. బ్యాక్ ఫ్రంట్ అయితే ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్.
చూపిస్తాను ఇంకా. ½ ఇంచ్ ఇట్లా వస్తుంది. ఇక్కడ కూడా కరెక్ట్ కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ వచ్చింది కదా, అది కూడా కట్ చేసుకుంటే అయిపోతుంది. కుట్టిన తర్వాత మనకు మంచిగా వస్తుంది. మీరు ఒకసారి కట్ చేసుకున్న తర్వాత క్లాత్ పెట్టి ఇట్లా చూసుకోవాలి. క్లాత్లో కట్ చేసుకుంటారు కదా, అప్పుడు పేపర్ కటింగ్ అయినా చేసుకోండి, డైరెక్ట్ క్లాత్ మీద అయినా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, పఫ్ మంచిగా వస్తుంది, అందుకోసమని. ఓకే ఫ్రెండ్స్, ఇంతే ఈరోజైతే. నెక్స్ట్ బోట్ నెక్ చూపిస్తా.